అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన జిల్లా మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుమతితో మన జిల్లాకి రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా గడిచిన 2 సంవత్సరాలుగా జరిగిన నష్టాలని వారు స్వయంగా చూడాలని సోమశిల, తెలుగు గంగలో భాగమైన కండలేరు రిజర్వాయర్లని పరిశీలించడానికి వారు రావడం, మేమందరం కూడా ఉదయం నుంచి వారికి తోడుగా ఉండి జరిగేటువంటి కార్యక్రమాల గురించి, రైతులు పడుతున్న బాధల గురించి, నిలిచిపోతున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాల గురించి, అవసరమైనటువంటి ప్రగతి గురించి వారికి చెప్పడం జరిగింది. అధికారులతో కూడా వారు పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. కొన్ని ఆదేశాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత నెల్లూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు విడుదల చేయడం, ప్రతి సెంటు భూమిలో రైతులు పంటలు పండించుకోవడం, దీనికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవడానికి తగు సూచనలు ఇచ్చి అధికారులను నడిపించడానికి, మాతోటి కలిసి ముందుకు నడిపించడానికి ఇవాళ పెద్దల మంత్రి గారు వచ్చారు. వారు ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో చూశారు. ఇప్పుడు సమీక్ష కూడా చేశారు అధికారులతో. కాబట్టి మన నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మీడియాను ఉద్దేశించి ఇవాళ జరిగిన కార్యక్రమం, ముఖ్యమంత్రి గారి సందేశం అన్ని కలిపి వారి ఇవాళ మనకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి నిశ్శబ్దంగా మీడియా సోదరులందరూ ఈ మీడియాలో ఈరోజు ఈ సమావేశంలో రామానాయుడు గారి యొక్క సందేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పెద్దలు గౌరవనీయులు ఆనం రామానాయుడు గారికి, మరొక మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సీనియర్ నాయకులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారికి, ఇంకా ఇరువీలో ఈరోజు ఉదయం నుంచి కూడా పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ సభ్యులకు, మా యొక్క అధికారులకు, పత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయం అనే పేరు తప్ప అందులో సాయం లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో డెల్టా ప్రాంతాలలో కూడా పంట పండించలేము, పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలు అనేటువంటి విధంగా క్రాప్ హాలిడే ఏదైతే పట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే, గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి రైతు వ్యతిరేక విధానాలతో రైతు దగా పాలన జరిగిందో మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక్కటే, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఏ ఆఖరి ఎకరానికి కూడా నీరు అందకుండా ఉండకూడదు, ప్రతి ఎకరానికి నీరు అందించాలి, అదే మీరు లక్ష్యంగా పనిచేయండి అని ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి విధ్వంసం నుండి మరి ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ, ఒక్కొక్క బ్యారేజ్ కానీ, ఒక్కొక్క ఏదైతే రిజర్వాయర్ కానీ పరిశీలించుకుని సమీక్షించుకుంటూ
మళ్ళీ వాటినన్నింటినీ కూడా గాడిని పెట్టడానికి మా వంతు ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఏదైతే ఈరోజు మరి నెల్లూరుకి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇంకా ప్రాజెక్టులు సందర్శనకు ఇచ్చేసి మరి ఇక్కడ రివ్యూ ఏదైతే మేము ఉదయం నుంచి కూడా మరి ఏదైతే చేస్తూ ఉన్నామో అందులో భాగంగా మరి ఏదైతే సోమశీల ప్రాజెక్టు, ఎందుకంటే ఏదైతే ఆ రోజు సంఘం కానీ నెల్లూరు బ్యారేజీకి ఎగువన ఒక ప్రాజెక్టు ఉంటే మరి ఈ యొక్క పెన్న సంబంధించినటువంటి జలాలు పెద్ద ఎత్తున ఆయకట్టుకు అందించాలని ఆ రోజు ఏదైతే కాటన్ లాంటి మహాశయ కళలు కన్నాడో దాన్ని నిజం చేసేటువంటి సోమశిల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు మేము రివ్యూ చేసి ఆ ప్రాజెక్ట్ని ఫిజికల్గా మేము సందర్శించినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసం ఏంటనేది ఎక్కడో పోలవరంలోనూ ఎక్కడో అమరావతిలోనే కాదు, నెల్లూరులో ఉన్నటువంటి సోమశిలలో కూడా అతని విధ్వంసం వేళ బయటపడేటువంటి పరిస్థితి. ఏదైతే 2021లో జగన్మోహన్ రెడ్డి చేతకాని తనంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పాలనలో ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వదలాలి అని ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ రోజు ఏదైతే అటు మరి అన్నమయ్య ఆనకట్ట పుట్టుకుపోవడం దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ 2021లో మరి ఏదైతే సోమశిలకు సంబంధించి కూడా ఆ రోజు ఏదైతే ఫ్లడ్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చి మరి దానికి సంబంధించినటువంటి ఎప్రాన్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుని పోయినటువంటి స్థితిలో, ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్లీ రిపేర్ చేసుకోకపోతే ఎప్రాన్ని అది డ్యామ్కే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని వేళ నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా మరి సాక్షాత్తు ఇక్కడ ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన తర్వాత మరొక రెండవ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చాడు, ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా 2021లో ఎప్రాన్ డ్యామేజ్ అవుతే ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని అంటే ప్రజల ప్రాణాల పట్ల కూడా, ఎందుకంటే ఆ డ్యామ్కి ప్రమాదం ఏర్పడితే ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా ప్రజల ప్రాణాలు కూడా మరి విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి విధ్వంసం ఏంటనేది ఆ సోమశిలలో మేము కళ్ళారా చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అక్కడ ఆ రోపు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగిస్తే అక్కడ తెగిపోయేలాగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఏవైతే షట్టర్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం తుప్పు పట్టి మెయింటెనెన్స్ లేక కనీసం గ్రీజ్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి అందుకే వెంటనే ఆ యొక్క అవసరాన్ని గుర్తించి మరి ఏదైతే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి దానికి సంబంధించి ఏదైతే ఏప్రాన్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఆ యొక్క నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించడానికి దగ్గర ఒక 79 కోట్ల 80 కోట్ల వరకు అవసరమని ఏదైతే చెప్పడం జరిగిందో మరి వాటిని కానీ అదేవిధంగా ఏదైతే ఆ రోకు ఏదో రీప్లేస్మెంట్ కానీ రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఒక 2,50,00,000 వరకు కూడా 2.5 కోర్స్ ఏదైతే అవసరం అని చెప్పారో ఇమ్మీడియట్లీ ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ నిమిత్తం అవసరం అని చేత వాటిని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్లీ అవి ఎంత త్వరితగతంగా వర్క్స్ ని ప్రారంభించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరొకటి ఏదైతే కండలేరు మనం ఇప్పుడే చూసాం, ఇక్కడే కండలేరుకి సంబంధించి ఎర్కం డ్యామ్ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి దానికి కూడా ఏదైతే ప్రమాదం ఏర్పడి ఏదైతే ఎర్కం డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా జారీ, దానికి కూడా దగ్గర 16 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ పెట్టి దాన్ని కూడా నిర్మాణం చేయకపోతే మరి ఏదైతే ఎర్కం డ్యామ్ కూడా ప్రమాదం ఏర్పడుతుంది. మొత్తం ఈ కండలేరు కూడా మరి నీటిలో గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఏదైతే ఇప్పుడు ఇంజనీర్లు మా దృష్టికి తీసుకొచ్చారో మరి దాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది కూడా ఇమీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్ గా
మరి దాన్ని కూడా టేకప్ చేయడానికి మా గౌరవ మంత్రుల సహకారంతో చేస్తామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి మరి అది రైతుల పంట పొలాలకు పంపించాలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ లేనటువంటి ఏదైతే వీడి ఏదైతే ఉందో వీడి కానీ, అదేవిధంగా ఏదైతే డీసెల్టింగ్ మరి చేయక ఏదైతే నీరున్నా కూడా కిందకి వెళ్ళనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి కూడా దగ్గర ఏదైతే సోమశిల, తెలుగుగంగ, ఏదైతే రెగ్యులర్ ఇరిగేషన్ ఎన్ని కలిపి దగ్గర ఒక 75 కోట్ల వరకు కూడా మరి అవసరమని ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారో దాన్ని కూడా ఎమర్జెన్సీ వర్క్ గా రేపు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో తీసుకెళ్లి అది కూడా టేకప్ చేసి అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి ఇంకా కెనాల్స్ కూడా మేము చూడడం జరిగింది. ఇందులో పర్టికులర్ గా ఏదైతే హై లెవెల్ మరి ఏదైతే కెనాల్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా ఇమీడియట్లీ ఎందుకంటే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అవి కూడా ఏంటంటే అధికారులకు కూడా చెప్పడం జరిగింది, మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా రైతుకు ఉపయోగపడేటువంటి విధంగా స్టార్టింగ్ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకుని ఎండింగ్ వెళ్ళాలి. అంతేగాని వర్క్స్ ని అట్లా షిఫ్ట్ చేసి మొక్కల కింద విడగొట్టుకుని పని చేసుకుంటే ఏ పంట పొలానికి ఏ ఐకొట్టుకి కూడా ఉపయోగం ఉండదు. అంచేత ఒక డైరెక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా లస్కర్స్ కూడా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో చాలా కీలకం. ప్రతి కిలోమీటర్ని కూడా వాళ్ళ బాధ్యతాయుతంగా రైతుకి నీరు అందించడంలో కానీ, గండ్లు పడితే దాన్ని వెంటనే తెలియజేసేటువంటి విషయంలో కానీ ఉపయోగపడేటువంటి లస్కర్లు ఎవరైతే ఉంటారో దురదృష్టం కనీసం లస్కర్లకు కూడా గత 3 సంవత్సరాలుగా జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గపు ప్రభుత్వం గత పాలనలో చూసాం. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ లస్కర్లకు కూడా వెంటనే వాళ్ళు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళని మళ్ళీ విజయంలోకి తీసుకొని సక్రమంగా సాగునీరు అందించే విధంలో వాళ్ళ సాయం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇంకా కొన్ని గ్రామాలు ఏదైతే 30 గ్రామాలకు సంబంధించి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఏదైతే మరి సోమశిలకు సంబంధించి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొంత ప్రయారిటీ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఆ రోజు మరి వాళ్ళ గ్రామాన్ని కానీ వాళ్ళ పొలాలు కానీ వదిలి వెళుతూ ఉన్నారంటే అది ఒక త్యాగం. ఎందుకంటే మన పుట్టిన ఊరి మీద మనకి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఏదైతే రైతుల కోసం ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు త్యాగం చేసి వాళ్ళు మనకి ఉపకారం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ఎటువంటి నష్టం లేకుండా చేయాలి. చేత ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సంబంధిత శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచన కూడా మా దృష్టిలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైతే కెనాల్స్ కు సంబంధించి ఇంకా చాలా మేజర్ వర్క్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ చేస్తామని చెప్పలేం కానీ 1 by 1 ఒక్కొక్కటి ప్రయారిటీగా ఇరిగేషన్ కి ప్రయారిటీ ఇచ్చి, నెల్లూరు జిల్లాకు అందులో ప్రత్యేకించి ప్రయారిటీ ఇచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మరి మీ ద్వారా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ఒకటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఏదైతే మాజీ మంత్రులు ఎవరైతే ఈరోజు బ్లూ మీడియా ముందుకు వచ్చి కానీ లేదంటే వాళ్ళ అవినీతి పత్రిక వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో రోజు కూడా ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు సూటిగా నేను అడుగుతూ ఉన్నా. అందులో పర్టికులర్గా అంబటి రాంబాబు గారు కానీ లేదా పేద నాని గారు కానీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, అప్పర్ కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నా, ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మీరు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా మొదటిసారి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా 2వసారి మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కనీసం సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి
ఏదైతే ఆ రోప్స్ ను కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, లాకులకి కూడా గ్రీజ్ పెట్టలేనటువంటి మీకు పోలవరం గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 3 సంవత్సరాల నుంచి కనీసం లస్కర్లకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి మీరు మరి పోలవరం డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే నేను ఇప్పుడే చూసాం, ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ అది 2014-2019 దగ్గర 60% ఆ రోజు పనిచేస్తే ఈ 19-24 మీ హయాంలో ఇరిగేషన్ మంత్రులు రిప్రజెంట్ చేసినటువంటి జిల్లాలో మీరు చేసింది 0. మరి ఇటువంటి వ్యక్తులు అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా? అదొక్కటే కాదు, ఇక్కడ ప్రతిదీ కూడా అట్లానే ఏదైతే మరి తెలుగు గంగ నుంచి ఆల్తూర్పాడు వెళ్ళేటువంటి లిఫ్ట్ స్కీమ్ అది కూడా 2018లో మేము స్టార్ట్ చేసి 19 అంటే విత్ ఇన్ 1.5 year లో ఆ రోజు 40% మేము పూర్తి 5 సంవత్సరాలు ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు నిర్వహించినటువంటి జిల్లాలో మీరు చేసింది 0. మరి ఇటువంటి వ్యక్తులు మీరు పోలవరం గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది? నేను ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. పదే పదే మీరు రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, రివర్స్ టెండరింగ్ గురించి ఆదా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా మనం చూశాను పోలవరానికి సంబంధించి ఏదైతే మీ రివర్స్ టెండరింగ్, ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా మేము 600 కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు. తీరా మొన్న నేను రివ్యూ చేస్తే మరి ఏదైతే పోలవరానికి సంబంధించి మరి వాస్తవమే ఆ రోజు ట్రాన్స్ట్రై మొదట టెండర్ తీసుకున్నటువంటి వాళ్ళు మరి -14% వేశారు. తర్వాత సెకండ్ టైం వాళ్ళు రివర్స్ టెండరింగ్ లో -12% వేసి 600 కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పారు. కానీ అట్లా చెప్పినటువంటి మరుసటి నెలల్లోనే ఆ రివర్స్ టెండరింగ్ లో ఉన్నటువంటి వర్క్లన్నీ కూడా డిజైన్లు మారినాయి అని చెప్పి ఆ వర్క్లు మళ్ళీ సెపరేట్ చేసేసి దానికి మళ్ళీ కొన్ని కొత్త వర్క్లు కలిపి వాటికి మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు పెట్టి దాన్ని మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఈ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు కలవడంతో వాళ్ళకి మళ్ళీ దాంట్లో ఏదైతే మీరు ఆదా వచ్చిందన్నారో దానికి డబుల్ మళ్ళీ భారం అయినటువంటి పరిస్థితి దుస్థితి. నిజంగా మీకు రివర్స్ టెండరింగ్ లో లాభం చేకూర్చాలని అంటే మరి ఒకవేళ డిజైన్స్ మారినాయి అని పోలవరంలో మళ్ళీ మీరు టెండర్స్ పిలవాల్సిన అవసరం ఏముంది? ఏదైతే ఆ -26 కి ఆ వర్షం కూడా ఆ యొక్క ఏజెన్సీతో చేయించాలిగా మీరు. కానీ అట్లా కాదు, ఏంటంటే ప్రజలకి చెప్పేది ఒకటి, మీరు క్షేత్రస్థాయిలో చేసేది ఒకటి. దానికి ఉదాహరణ కూడా ఇక్కడ కూడా ఉంది. ఏదైతే మరి ఇక్కడ కూడా ఆ ఆల్తూర్పాడు ఏదైతే బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది 2019లో మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు టెండర్స్ పిలిచాం. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ -28% చేసాం. ఇంత ఆదా చేసామని ఆ రోజు గొప్పలు చెప్పారు అసెంబ్లీలో. కానీ నిజంగా 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పని చేయకుండా దాన్ని మొత్తం ప్రీ క్లోజర్ చేసేసి క్లోజ్ చేశారు మొత్తం వర్క్ ని పని చేయకుండా. అంటే వీళ్ళు ఎట్లా ప్రజల్ని మాయ చేశారు, ఎట్లా మోసం చేశారు, ఇటువంటి వ్యక్తుల మీరు పోలవరం లాంటి పవిత్రమైనటువంటి ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడుందని ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయనకి అసలు డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తే. ఎందుకంటే నేను ఆ రోజు చూసాను 2018లో పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అసలు డయాఫ్రమ్ వాలే కట్టలేదు, ఏదైతే కోట్ల రూపాయల అవినీతికి గురైపోయిందని ఆ రోజు మాట్లాడినాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారన్న విషయం ఆయనకి తెలియక డయాఫ్రమ్ వాళ్ళు కంటికి కనపడక వెంటనే డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేదు, ఏమైపోయిందో సొమ్మంతా అని అడిగాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరంలా. ఆయన ఏదైతే మరి ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్న రోజునే ఆ డయాఫ్రమ్ వాల్ ఏముంది, ప్రతి ప్రాజెక్ట్ కి కడతారు, బక్రా నంగల్ కడతారు, శ్రీశైలం కడతారు, నాగార్జున సాగర్ కడతారు, ప్రతి ప్రాజెక్ట్ కి కూడా ప్రతి ప్రాజెక్ట్ కి కూడా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏ ప్రాజెక్ట్ కి డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ ఉండదో కూడా తెలియనటువంటి వ్యక్తి ఆయన అంబటి రాంబాబు గారు. ఇంకా ఏదైతే మీ మంత్రివర్యుల గారి గురించి అయితే ఇంకా చెప్పనవసరంలా. ఆయన టీఎంసీకి క్యూసీకి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి
మీ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా నిర్వహించినటువంటి వ్యక్తి. అంటే ఇటువంటి వ్యక్తులు, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి, డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తులు, టీఎంసీకి క్యూసీకి తేడా తెలియని వ్యక్తులు కూడా ఈరోజు బ్లూ మీడియాను అడ్డు పెట్టుకుని, వాళ్ళ సాక్షి ఏదైతే అవినీతి కరపత్రికను అడ్డు పెట్టుకుని ఇవాళ ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ రోజు 2019లో కూడా ఇటువంటి అబద్ధాలు అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే రోజు ముంచేస్తారో మళ్ళీ అదే అబద్ధాలతో రావాలని మీరు ప్రయత్నం చేస్తే మరి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఏదైతే మీ యొక్క 3 అంకెల్లో ఒక అంకెని తీసేసి డబల్ డిజిట్కి మిమ్మల్ని మన పరిమితం చేశారు. దాని నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇట్లానే అబద్ధాల అసత్యాలతో విష ప్రచారం చేయాలని చూస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ డబల్ డిజిట్ లో ఒక నెంబర్ పోయి మళ్ళీ సింగిల్ నెంబరే మీకు మిగులుతుందని మీ ద్వారా వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సో అవినీతి కూడా ఈ యొక్క పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎత్తు, నెల్లూరు జిల్లాలో దానికి మరింత ఎత్తుగా మరి అవినీతి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక రివ్యూలో కూడా చాలా క్లియర్గా ఏదైతే మాకు వచ్చినటువంటి అంశాల్లో ఒక 18 కోట్లు మేము కూడా ఇందాక చూడటం జరిగింది. ఏదైతే డిసెంబర్లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో వర్క్ చేసినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ ఆలస్యం అవ్వకుండా మళ్ళీ వాళ్ళే కోర్టులకు వెళ్ళి ఇమ్మీడియట్లీ ఆ వర్క్ ని సంబంధించిన అమౌంట్ ని వాళ్ళ ఖాతాల్లో తెచ్చుకునేటువంటి విధంగా, అంటే ఎంత అవినీతిలో వీళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితి. ఇప్పుడు అధికారులు కూడా అడిగాం, డిసెంబర్లో మీరు వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో డీసిల్టింగ్ తీస్తే ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మీకు సీజన్ స్టార్ట్ అయ్యేది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కెనాల్స్ లో నీరు ఉంటుంది. ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు సెకండ్ క్రాప్ కూడా నీరు ఉంటుంది. మీరు ఏ పనులైనా చేయాలని అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలలే మీకు ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పనులు చేసుకోవడానికి అందరూ పర్టికులర్ గా డీసిల్టింగ్ తీయడానికి అవకాశం ఉంటుంది తప్ప జనవరి ఫిబ్రవరిలో ఎక్కడ తీసేటువంటి అవకాశం ఉందంటే పనులు చేయకపోయినా బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల చేసిన పనులే చేసినట్టుగా మళ్ళీ చూపిస్తూ కూడా బిల్లులు చేసుకునేటువంటి పరిస్థితి కూడా దృష్టిలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా శాఖాపరంగా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ప్రజల సొమ్ముని ఏ రకంగా అయితే లూటీ చేశారో దాన్ని మళ్ళీ వెనక్కి కక్కించే ఏర్పాటు కూడా చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.